నమస్తే వెల్కమ్ టు V3 న్యూస్ లక్ష్యం సమాజహితం ఇక వార్తలకు వెళ్లే ముందు ముఖ్యాంశాలు సిరిసిల్లాలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్ కలెక్టర్ గరిమా అగర్వాల్ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక ఈ నెల 9, 10 తేదీల్లో లోయర్ ట్యాంక్ బండ్ శ్రీ కట్టమైసమ్మ బోనాలు భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు గంభీరావుపేట హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి నీటిలో జలదీక్ష చేసి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు సిరిసిల్ల జిల్లా కేంద్రంలో చేనేత మరియు జౌళి శాఖ ఆధ్వర్యంలో జాతీయ చేనేత దినోత్సవ వేడుకలను ఘనంగా నిర్వహించారు జిల్లా కేంద్రంలోని చేనేత భవనం నుంచి నేతన్న చౌరస్తా వరకు అధికారులు చేనేత సహకార సంఘాల నాయకులు చేనేత కార్మికులు భారీ ర్యాలీ నిర్వహించారు ఈ ర్యాలీని ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ జెండా ఊపి ప్రారంభించారు అనంతరం నేతన్న చౌరస్తాలోని నేతన్న విగ్రహానికి ప్రభుత్వ విప్ ఆది శ్రీనివాస్ జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ తో పాటు వివిధ రాజకీయ పార్టీల నాయకులు అధికారులు పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు ఆది శ్రీనివాస్ మాట్లాడుతూ రాజన్న సిరిసిల్ల జిల్లా కార్మిక క్షేత్రంగా చేనేత కార్మికుల కృషికి నిలువెత్తు నిదర్శనమని అన్నారు జై నేతన్న జై పద్మశాలి జై పద్మశాలి జై పద్మశాలి జై జై చేనేత జై చేనేత జై చేనేత వర్ధిల్లాలి జాతీయ చేనేత దినోత్సవ సందర్భంగా జిల్లా కేంద్రంలో నేతన్న చౌకులు నేతన్నకు పూలమాలను సమర్పించి చేనేత దినోత్సవం సందర్భంగా నేతలందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వ పక్షాన శుభాకాంక్షలు చెప్పేటువంటి కార్యక్రమంలో ఇప్పుడే మన జిల్లా కలెక్టర్ గరిమా అగర్వాల్ గారు పాల్గొని పోయినటువంటి సందర్భం జిల్లాకు సంబంధించినటువంటి చేనేత కార్మికులకు సంబంధించినటువంటి వివిధ విభాగాల అధ్యక్షులు పద్మశాలి సంఘానికి సంబంధించినటువంటి జిల్లా ఈ పట్టణ అధ్యక్షులు మా లైబ్రరీ చైర్మన్ గారు జిల్లా కాంగ్రెస్ అధ్యక్షులు గారు మున్సిపల్ చైర్మన్ గారు పాలకవర్గ సభ్యులు ఈ కార్యక్రమంలో పాల్పంచుకున్నటువంటి ప్రముఖులు పాత్రికేయ మిత్రులందరికీ కూడా నా హృదయపూర్వక నమస్కారం సందర్భంగా తెలియజేస్తున్నాను. జాతీయ చేనేత దినోత్సవం సందర్భంగా నేతన్నల యొక్క ఐక్యత నేతన్నలకు రాష్ట్ర ప్రభుత్వం ద్వారా అందించేటువంటి సంక్షేమ కార్యక్రమము చేతి నిండా పని కల్పించేటువంటి కార్యక్రమాన్ని గుర్తు తీసుకునే క్రమంలో జిల్లా కేంద్రంలో నేతన్నకు పూలమాల ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ద్వారా గౌరవాన్ని ఇచ్చేటువంటి సందర్భం తద్వారా ప్రభుత్వ పక్షాన నేను కానీ జిల్లా కలెక్టర్ గారు కూడా ఇప్పుడే గరిమగలు వచ్చి పూలమాల సమర్పించి పోయినటువంటి సందర్భం ప్రతి ఒక్కరికి కూడా చేతిన పని కల్పించాలనేటువంటి సంకల్పంతో రాష్ట్ర ప్రభుత్వం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి నాయకత్వంలో సిరిసిల్ల ఉన్నటువంటి నేత ప్రభుత్వం పెన్షనర్ల సమస్యలను వెంటనే పరిష్కరించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జేఏసీ చైర్మన్ లక్ష్మయ్య హెచ్చరించారు.
హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ ధర్నా చౌక్ లో తెలంగాణ గవర్నమెంట్ పెన్షనర్స్ జేఏసీ ఆధ్వర్యంలో నిర్వహించిన భారీ ధర్నాలో ఆయన మాట్లాడుతూ పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోందని విమర్శించారు. హెల్త్ కార్డులు, హెల్త్ స్కీమ్ పూర్తి స్థాయిలో అమల్లోకి రాకముందే పెన్షనర్ల నుంచి ఆరోగ్య పథకం పేరుతో నిధులు మినహాయించడము ప్రభుత్వ నిర్లక్ష్యానికి నిదర్శనమని విమర్శించారు. పెండింగ్ పిఆర్సీ, డిఏ బకాయిలు, ఇతర ఆర్థిక ప్రయోజనాలను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేశారు. ప్రభుత్వం స్పందించకపోతే రాష్ట్ర వ్యాప్తంగా ఉద్యమాన్ని మరింత ఉధృతం చేస్తామని హెచ్చరించారు. రావాలి అని చెప్పి మమ్మల్ని ఆహ్వానిస్తే రాష్ట్రం నలుమూల నుంచి ఒక 10,000 మంది, ఎందుకంటే మేమందరం కడుపు గాలి ఉన్నాం, డబ్బులు రాక అవస్థల పాలవుతూ నానా విధాల కష్టాలు పడుతూ అనేక మంది చనిపోతున్నటువంటి తరుణంలో ఇవాళ చేస్తే నవంబర్ 17, 2025 నాడు ఇదే ఇందిరా పార్క్ దగ్గర మా వాయిస్ వినిపించడం జరిగింది. అదేవిధంగా డిసెంబర్ 24 నాడు వారు కూడా ఇక్కడ ధర్నాలు చేపట్టడం జరిగింది. జేసీ వాళ్ళు కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఒక్కటి నేను లక్ష్మీ గారికి తులసత్యాన్ని ఒకటి నేను రిక్వెస్ట్ చేస్తానంటే, మమ్మల్ని కానీ రోడ్డు మీద వరిసిపోయిన ఇప్పటికి మేము జేఏసీలో కలిసి మేము పనిచేయడానికి మేము సిద్ధంగా ఉన్నాం. ఎప్పుడు జరిగింది మా గురించి అనేక సంఘాలు పోరాటం చేస్తే ప్రభుత్వం ఒకసారి మమ్మల్ని పిలిచి 100 రోజుల్లో 6,000 కోట్లు రాష్ట్రంలో 33 జిల్లాల నుంచి విచ్చేసిన మా పెన్షనర్స్ సోదరిమణులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటూ, మరి ఈ ప్రభుత్వం మనకు హెల్త్ కార్డు ఇస్తున్నామని చెప్పేసి మభ్యపెట్టి ఆ కార్డ్స్ ఏదో శాంపిల్గా తీసుకొచ్చి పెట్టి ఆ తర్వాత టెక్నికల్ ప్రాబ్లమ్స్ ఉన్నాయని చెప్పేసి కొంచెం టైం పడుతుంది అని చెప్పుకుంటూ మరి 3 నెలల నుంచి మా పెన్షన్లో 1.5 డిడక్ట్ కూడా చేయడం జరిగింది. మరి అది రిఫండ్ అని చేయండి సార్, మీరు అన్ని రెక్టిఫై వచ్చిన తర్వాత అన్ని సిస్టమ్ ప్రకారంగా వచ్చిన తర్వాతనే చేయండి అని అంటే కూడా ప్రభుత్వం ముందుకు రాలేదు. మరి మేము రిప్రజెంటేషన్ కూడా ఇచ్చాం చీఫ్ సెక్రటరీ గారికి, అయ్యా మీరు అన్ని మోడాలిటీస్ పర్ఫెక్ట్ అయిపోయిన తర్వాత ఒక సర్క్యులర్ ఇన్స్ట్రక్షన్స్ ఇచ్చి ఏ హాస్పిటల్స్ అయితే మనకి ఇస్తారో ఆ హాస్పిటల్ యొక్క వివరాలు మరి వాళ్ళు ఎంఓయూ తీసుకోలేదని చెప్పి వాళ్ళు అంటున్నారు. ఏది లేకుండానే మీరు మమ్మల్ని డిడక్షన్ చేసుకోవడం మాత్రం చాలా శోచనీయంగా ఉంది. మరి 6 జిల్లాల నుంచి 6 మనకు డిఎల్ రావాలి. భారతదేశంలో ఎక్కడ లేని విధంగా 6 డిఎల్ రావాలి. 3 సంవత్సరాల నుంచి ఇదిగో అదిగో అంటూ మనకు పిఆర్సీ వస్తున్నాం వచ్చే అది కూడా ఇంతవరకు ఏం లేదు. మరి పిఆర్సీ రిపోర్ట్ గారు వారు కూడా చెప్పారు, శివశంకర్ గారు చెప్పారు, కమిషనర్ గారు, అయ్యా నా దగ్గర ఏం లేదు, గవర్నమెంట్ పిలిపిస్తే 2 నిమిషాలు తీసుకొచ్చి ఇస్తాను, నేను అన్ని రెడీగా పెట్టుకున్నాం మేము అని చెప్తున్నారు. మీరు ఎందుకు ఇట్లా దోగూచులు ఆడుకుంటూ. హైదరాబాద్ లోని లోయర్ ట్యాంక్ బండ్ శ్రీ కట్టమైసమ్మ దేవాలయంలో ఆషాఢ బోనాల జాతరను ఆగస్టు 9, 10 తేదీల్లో వైభవంగా నిర్వహించనున్నట్లు ఆలయ నిర్వాహకులు తెలిపారు. జాతర ఆహ్వాన పత్రికను ఆలయ ఫౌండర్, ఫ్యామిలీ సభ్యుడు గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్, కార్యనిర్వహణాధికారి పి మహేందర్ గౌడ్, ఆలయ ప్రధాన అర్చకులు సాత్విక్ శర్మ ఆవిష్కరించారు. ఆదివారం తెల్లవారుజాము నుంచి భక్తులకు అమ్మవారి దివ్య దర్శనం ఉంటుందని, జాతరకు వచ్చే భక్తులకు ఎలాంటి అసౌకర్యం కలగకుండా ఆలయ కమిటీ విస్తృత ఏర్పాట్లు చేసిందని తెలిపారు. జాతర సందర్భంగా ట్రాఫిక్ ఇబ్బందులు తలెత్తకుండా హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు ప్రత్యేక ట్రాఫిక్ మళ్లింపులు, శాంతి భద్రతల పరిరక్షణ కోసం భారీ సంఖ్యలో పోలీస్ బందోబస్తును ఏర్పాటు చేయనున్నారు. భక్తులు, పోలీస్ అధికారులు, ఆలయ వాలంటీర్ల సూచనలు పాటిస్తూ ప్రశాంతంగా దర్శనం చేసుకోవాలని నిర్వాహకులు విజ్ఞప్తి చేశారు. జాతర మహోత్సవాన్ని అత్యంత వైభవంగా నిర్వహించుకోవడానికి మన యొక్క ముషీరాబాద్ నియోజకవర్గంలో ఉన్నటువంటి యొక్క పాత్రికేయులు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా సభ్యులుగా దేవాలయం తరఫున దేవాలయ వంశపారంపర్య ధర్మకర్త
గౌతమ్ బాపటే గారు, దేవాదాయ శాఖ కార్యనిర్వహణాధికారి గారు మహేంద్ర గౌడ్ గారి ద్వారా అందరికీ కూడా స్వాగతం పలుకుతున్నాము. దేవాలయంలో జరిగేటువంటి యొక్క ఆషాఢ జాతర మహోత్సవాన్ని పురస్కరించుకొని దేవాలయానికి చేసేటువంటి యొక్క బోనం సమర్పణ చేసేది కాకుండా ప్రత్యేకమైనటువంటి యొక్క క్యూ లైన్ ద్వారా వారికి ఏర్పాటు చేయడం జరిగింది. చిన్నపిల్లలు కానివ్వండి, వయోవృద్ధులు కానివ్వండి, వారికి ఎవరికి కూడా ఇబ్బంది కాకుండా వారికి ప్రత్యేక దర్శనం ఏర్పాటు చేయడం జరిగింది. దేవాలయానికి చేసేటువంటి ప్రతి ఒక్కరికి కూడా ఎటువంటి యొక్క ఇబ్బంది కలగకుండా శ్రీ అమ్మవారిని దర్శనం చేసుకునేటువంటి యొక్క ఏర్పాటుని దేవాలయ శాఖ వారి యొక్క పర్యవేక్షణలో దేవాలయ వంశపారంపై ధర్మకర్త గోల్కొండ గౌతమ్ కుమార్ పటేల్ గారి యొక్క ఆధ్వర్యంలో అన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఇటు ఆషాఢ జాతర మహోత్సవాలు అత్యంత వైభవంగా నిర్వహించడానికి అనేక రకాలైనటువంటి ప్రభుత్వ శాఖలు, ఆర్ఎండ్బి డిపార్ట్మెంట్, పోలీస్ డిపార్ట్మెంట్, వాటర్ వర్క్స్ డిపార్ట్మెంట్, జీహెచ్ఎంసీ, అలాగే ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్, మన గాంధీనగర్ ట్రాఫిక్ పోలీసు విభాగం వారు, ఉచిత ప్రసాదం అలాగే ప్రసాద విక్రయ కేంద్రాలు ఏర్పాటు చేయడం జరుగుతున్నది. నేను ఇక చెప్పాల్సింది ఏంటంటే మొత్తం మా అయ్యగారు ఆలయ చరిత్ర, ఆలయ కార్యక్రమాలు, జాతర కార్యక్రమాలు తెలియజేస్తున్నాడు కాబట్టి నేను చెప్పేది ఏం లేదు. కాబట్టి మీ ద్వారా నేను కోరేది ఏంటంటే భక్తులను అనుభూతులు చేయడానికి మీ పాత్ర ఎంత బాగా అవసరం ఉంటుంది. కాబట్టి మా దేవాలయాన్ని కొద్దిగా మెయిన్ పేపర్లు వేసి భక్తులకు సమాచారం చేరవేస్తే బాగుంటుందని కోరుతున్నాను. భారతీయ జనతా పార్టీ గంభీరావుపేట మండల అధ్యక్షులు కోడె రమేష్ ఆధ్వర్యంలో గంభీరావుపేట నుండి లింగన్నపేట హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం చేయాలని నీటిలో జలదీక్ష చేసి నిరసన వ్యక్తం చేశారు. అనంతరం వారు మాట్లాడుతూ స్థానిక ఎమ్మెల్యే కేటీ రామారావు హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణం అంటూ ర్యాలీలు, పాలాభిషేకాలు చేయించుకొని అంతకు ముందున్న పాత బ్రిడ్జిని కూలగొట్టి ప్రతి వర్షాకాలం ప్రయాణికులకు, విద్యార్థులకు, రైతులకు, వ్యాపారస్తులకు తీవ్ర ఇబ్బందులకు గురి చేశారని పేర్కొన్నారు. కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడి 2.5 సంవత్సరాలు గడుస్తున్న బ్రిడ్జి నిర్మాణంపై ఎటువంటి పురోగతి సాధించకపోవడం వారి పనితనానికి నిదర్శనమని విమర్శించారు. తక్షణమే కాంగ్రెస్ ప్రభుత్వం అధికారులు స్పందించి బ్రిడ్జి నిర్మాణం పనులు వేగవంతం చేసే ప్రజలకు ఇబ్బంది కలగకుండా చూడాలని బీజేపీ నాయకులు డిమాండ్ చేశారు. గత 4 సంవత్సరాలుగా బ్రిడ్జి నిర్మాణం పనులు ప్రారంభించిన హై లెవెల్ బ్రిడ్జ్ నిర్మిస్తున్నామంటూ స్థానిక ఎమ్మెల్యే అప్పటి ఐటీ శాఖ మంత్రి కేటీ రామారావు గారు ర్యాలీలు, పాలాభిషేకాలు చేయించుకొని ఉన్న రోడ్డుని కూలగొట్టి ఇప్పటికీ 3 సంవత్సరాలుగా రోడ్డు కొట్టుకోబోతున్నా కానీ ఇక్కడికి వచ్చి ఏనాడు కూడా ఇక్కడ ఉన్న సమస్యలను చూసిన దాఖలాలు లేవు. ఇక్కడ వేసిన ఓట్లతోనే రాష్ట్రం మొత్తము నువ్వు తిరుగుతూ ఉన్నావు కేటీఆర్. ఇక్కడ ఓటాల వీక్ష ద్వారా నేను రాజకీయాన్ని అనుభవిస్తూ ఉన్నావు. స్థానిక సమస్యలు పట్టించుకోకుండా నువ్వు రాష్ట్రంలో ఎక్కడ తిరిగినా కనీసం గంభీరపేట మండలంలో వస్తే మాత్రం ఖచ్చితంగా నిన్ను అడ్డుకుంటామని హెచ్చరిస్తూ ఉన్నాం. కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం 2.5 సంవత్సరాలుగా ఏర్పడి ఇప్పటికీ కూడా కనీసం ఏనాడు కూడా మొన్నటి కురిసిన వర్షానికి ప్రభుత్వ అధికారులు, నియోజకవర్గ ఇన్ఛార్జ్ గారు వచ్చి అక్కడ మానేరు చూసిపోయింది కానీ తప్ప ఈ బ్రిడ్జి నిర్మాణ పనులు ఏం జరుగుతున్నాయని చెప్పేసి కనీసం ఇక్కడికి వచ్చి కళ్ళుండి చూడలేని కబోదులు వాళ్ళు. కాబట్టి వెంటనే ఈ బ్రిడ్జి పనులు వేగవంతం చేసి ప్రజలకు అందుబాటులో తీసుకురావాలని, ప్రయాణికులకు కూడా ఎటువంటి ఇబ్బంది రాకుండా చూడాలని చెప్పేసి ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తా ఉన్నాము. భారత్ మాతాకి కురుస్తున్నటువంటి భారీ వర్షాలకు ఇప్పటి వరకు మన ఎగువ మానేరు నిండుకుండలా తలపిస్తుందని మన జిల్లా నాయకులు, కాంగ్రెస్ గవర్నమెంట్ తరఫున వచ్చినటువంటి నాయకులంతా జలకళలా ఉన్న నిండుకుండను పూలాభిషేకం చేస్తూ నీళ్ళను చూసి సంతోషపడుతుండే తప్ప గంభీరావుపేటలో ఎదుర్కొన్నటువంటి ఈ ఇక్కట్లను వారి కంటికి కనబడతలేవా? ఎందుకంటే
ఒక గత 4 సంవత్సరాలుగా మనం ఇబ్బంది పడుతూ ఉన్నాం. గంభీరపేట వాళ్ళందరూ ఇప్పుడు పోయే కామారెడ్డి నుంచి సిద్దిపేట రహదారి మెయిన్ రహదారి ఇది. దీనికి ప్రతి వానకాలం వచ్చిందంటే మొత్తం మానే డ్యామ్ దుంకడం, రోడ్డు కొట్టుకుపోయిన తర్వాత కూడా మళ్ళీ వృధా ఖర్చు. ఆషాఢ మాసం బోనాల ఉత్సవాలు భాగ్యనగరంలో అంగరంగ వైభవంగా కొనసాగుతున్నాయి. బండ్లగూడ తహసీల్దార్ కె ప్రవీణ్ కుమార్ ఆధ్వర్యంలో ఉద్యోగులు బోనాల కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. అనంతరం బాజా భజంత్రీలతో జోగినీలు, వెంకటాచలం, మహేష్ నృత్యాలతో వెళ్లి లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి బోనం సమర్పించారు. ఈ సందర్భంగా కె ప్రవీణ్ కుమార్ మీడియాతో మాట్లాడుతూ లాల్ దర్వాజా సింహవాహిని శ్రీ మహంకాళి అమ్మవారికి తహసీల్దార్ ఆధ్వర్యంలో బోనం సమర్పించడం సంతోషకరంగా ఉందన్నారు. ఈ కార్యక్రమంలో తహసీల్దార్ సిబ్బంది పాల్గొన్నారు. రాజన్న సిరిసిల్ల జిల్లా ముసాబాద్ మండల కేంద్రంలోని శ్రీ తిరుమల నర్సింగ్ హోమ్ లో డాక్టర్ ఎర్రవల్లి అనురాధ, డాక్టర్ చంద్రశేఖర్ రావు ఆధ్వర్యంలో ప్రపంచ తల్లిపాల వారోత్సవాలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో సిద్దిపేట శిశు రక్ష చిల్డ్రన్ హాస్పిటల్ వైద్యులు డాక్టర్ మహేష్ రెడ్డి పాల్గొని తల్లులకు తల్లిపాల ప్రాముఖ్యతపై అవగాహన కల్పించారు. పుట్టిన వెంటనే శిశువుకు తల్లిపాలే సహజమైన ఆహారమని, ప్రతి చుక్కలో ప్రేమ, పోషకాలు, రోగనిరోధక శక్తి నిండి ఉంటాయని తెలిపారు. తల్లికి షుగర్ లేదా ఇతర వ్యాధులు ఉన్నప్పటికీ అవి తల్లిపాల ద్వారా బిడ్డకు సంక్రమించవని స్పష్టం చేశారు. తల్లిపాలే శిశువుకు అత్యంత ఆహారమని, డబ్బా పాలు లేదా బర్రెపాలు తల్లిపాలకు ప్రత్యామ్నాయం కాదని పేర్కొన్నారు. అవునా? ఆ ప్రారంభాన్ని మనం అట్లే వాళ్ళ స్ట్రెంత్ కానీ, వాళ్ళ ఏజ్ కానీ, వాళ్ళు గట్టిగా ఉండడం మనం కళ్ళలో చూసాం. సో అది పనిచేస్తుందని తెలిసినప్పుడు దాన్ని మనం పబ్లిక్లోకి తీసుకెళ్ళాలి. మనం ఎందుకు దాన్ని అశ్రద్ధ చేయాలనే ఆలోచనతో ఈ ఇయర్ ప్రారంభం, ఆ ప్రారంభానికి ఉన్న ఆటంకాలన్నింటినీ మనము అధిగమించి దాని అంటే ఫలితాలు మనకు తెలిసినప్పుడు దాన్ని ఇంకా డెప్త్గా పబ్లిక్లోకి తీసుకుపోయి తల్లిపాలే తాగుతాయాలి, మొదటి పాలు తల్లిపాలే ఉండాలి, 2 సంవత్సరాల వరకు కూడా స్టార్ట్ చేస్తాం. ఇక్కడ నేను ఒక సింపుల్ పాయింట్ చెప్పాలనుకున్నాను. ఎందుకంటే మనకు కేసీఆర్ గారు చెడ్డవాళ్ళు ఉన్నారు. నార్మల్ సైజ్ రావడానికి తల్లిపాలు ఎంతో హెల్ప్
చాలా మంది వచ్చి బెల్ట్ పెట్టుకోవాలా మేము, ఏమైనా ఎక్సర్సైజెస్ చేయాలా మేము, పొట్ట తగ్గడానికి, అవన్నీ కాదు. తల్లి పాలు తను న్యాచురల్గా స్వతహాగా ఏదైతే బేబీకి చేయాలో ఆ తల్లి పాలు ఇచ్చింది అంటే తన ముందు అందరు తల్లిపాలు తాగించారు. ఇద్దరు చనిపోయినారు తెలియదు 8 మందిలో. అందరు తల్లిపాలు తాగించారు. అందరూ కూడా నాకు తెలిసి ఎవరైతే డబ్బా తాగిన వాళ్ళు. ఓకే, అయితే మేడం చాలా ఇంపార్టెంట్ పాయింట్. ఎందుకంటే చాలా అంటే కామన్గా మనం వింటుంటాం ఈ మధ్యలో. సో జనరల్గా ఏంటి అంటే బేబీ ఎప్పుడైతే మదర్లో ఫామ్ అవుతుందో అప్పుడు మదర్ బాడీలో హార్మోనల్ చేంజెస్ వల్ల గెస్టేషనల్ డయాబెటీస్ అనేది వస్తుంది మదర్కి. అది ప్రెగ్నెన్సీ వరకు పరిమితమై చాలా మందికి ప్రెగ్నెన్సీ అంతా లేకుండా తను చాలా ప్రశాంతంగా అలా పడుకుంటూ కూడా పాలిస్తుంది. సగం దాంతోనే తన హెల్త్ ఏదైతే ఉందో, తన ఫేస్ లో గ్లో ఏదైతే ఉందో త్వరగా తిరిగి వచ్చేస్తుంది. సో అన్నం పోవడం అనేది అసలు అది క్వశ్చనే కాదు, అది అవ్వదు. సరేనా? సో తల్లిపాలు ఇవ్వడం మస్ట్. ఏ డిసడ్వాంటేజ్ ఏది కూడా తల్లిపాలు ఇవ్వడం కన్నా నష్టం లేదు. ఏ నష్టం కూడా తల్లిపాలు ఇవ్వడం కన్నా ఇంపార్టెంట్ హెల్ప్ మనం బేబీకి చెయ్యట్లేదు. అర్థమైందా? మీలో ఏమైనా క్వశ్చన్స్ ఉన్నాయా? ఇవి ఇప్పటి వరకు ఉన్నటువంటి బులెటిన్ అప్డేట్స్. సిరిసిల్లాలో ఘనంగా జాతీయ చేనేత దినోత్సవ వేడుకలు. జెండా ఊపి ప్రారంభించిన ఎమ్మెల్యే ఆది శ్రీనివాస్, కలెక్టర్ గరిమా అగర్వాల్. పెన్షనర్ల సమస్యలను ప్రభుత్వం నిర్లక్ష్యం చేస్తోంది. ప్రభుత్వం స్పందించకపోతే ఉద్యమం ఉధృతం చేస్తామని హెచ్చరిక. ఈ నెల 9, 10 తేదీల్లో లోయర్ ట్యాంక్ బండ్ శ్రీ కట్టమైసమ్మ బోనాలు. భారీ సంఖ్యలో బందోబస్తు ఏర్పాటు చేసిన హైదరాబాద్ ట్రాఫిక్ పోలీసులు. గంభీరావుపేట హై లెవెల్ బ్రిడ్జి నిర్మాణ పనులు వేగవంతం చేయాలి. నీటిలో జలదీక్ష చేసి నిరసన వ్యక్తం చేసిన బీజేపీ నాయకులు. మరో బులెటిన్ తో మళ్ళీ మీ ముందుంటాం. అప్పటి వరకు చూస్తూనే ఉండండి V3 న్యూస్. లక్ష్యం సమాజహితం. నమస్తే.